ఇలా రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చి ఆ సంఖ్యలను ఏవి అని అడిగినప్పుడు ఆ సంఖ్యలను 2x మరియు 3x అనుకోవాలి. వాటి మధ్య లబ్ధం రెండింటి యొక్క లబ్ధం 216. అప్పుడు 2x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ 216 అవుతుంది. అప్పుడు 2 ముళ్ళ 6 x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 216. అప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 216/6. 6 ఒకట్ల 6, 6 ముళ్ళ 18, 3 మిగిలింది, 6 6ల 36. అప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. ఇప్పుడు ఇరువైపులా స్క్వేర్ రూట్ చేయగా ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సల్, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ కాదు x ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 6 12. 3x ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 6 18. ఆ రెండు సంఖ్యలు వచ్చేసి 12 మరియు 18.